స్పూన్ వేసాము. వేసిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేసేసి మళ్ళీ వాటర్ వేసేస్తాము. అలాగే అన్ని ప్లాంట్స్ కూడా అలాగే చేస్తాము. ఇది 10 days కి ఒకసారి వాడొచ్చు ఈ ఫర్టిలైజర్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే సమ్మర్ లో మనకి మంచి సమ్మర్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఘాటుగా ఏమీ అవ్వవు ప్లాంట్స్ కి. ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ కి ఎక్కువ పనికొస్తుంది. అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి. హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రూట్ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది. సెల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో సాయిల్ లో అంతా ప్లాంట్ కి అంతా సప్లై చేసుకుంటూ వెళ్తుంది అనమాట. స్ట్రాంగ్ స్టెమ్స్ ఫామ్ అవుతాయి. ప్లాంట్స్ కూడా సమ్మర్ షాక్స్, హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ తట్టుకోగలుగుతాయి. వాటికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. సాయిల్ కూడా మంచిగా మాయిస్ట్ గా ఉంటుంది, అలాగే తేమగా ఉంటుంది. సాయిల్ అంతా కూడా గుల్లగుల్లగా ఉంటుంది. ఏరేషన్ బాగా జరుగుతుంది, గట్టిగా అయిపోదు అనమాట సాయిల్. సో అలాగా మనము ప్లాంట్స్ ని